డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాడర్ను ఉద్దేశించి కాస్త ఘాటుగానే అంటే ఆయన మాటల్లో నాకు ఆవేదన కనిపించింది, ఆవేదనతో పాటు కోపం కూడా కనిపించింది. ఆ మాటలు ఏంటో ఒకసారి విందాం. ఒకసారి బయట ప్లీజ్. దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్నా, మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి. ఇబ్బంది పడదు. నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను, నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం. నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కొంతమందికి నచ్చి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన వైఖరిలో మార్పు రాలేదు, అది ముందే వచ్చింది. ఎవరైనా పొత్తు పెట్టుకునే విషయంలో కానీ, లేకపోతే సీట్ల కేటాయింపులో కానీ సలహాలు ఇస్తూ ఉంటే కూడా అప్పుడు అలాగే కామెంట్ చేశారు. మీరు ఇటువంటి సలహాలు ఇస్తూ ఉంటే, నా వ్యూహాన్ని మీరు తప్పుపడుతూ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులుగానే పరిగణించాల్సి వస్తుందని చెప్పి అప్పట్లో పవన్ కళ్యాణ్ అన్న మాటలు చాలా సంచలనం అయ్యాయి. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అక్కడక్కడ కొన్ని ఘటనలు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. దీనికి సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్ కమిటీ కూడా వేశారు, అజయ్ కుమార్ అనుకుంటా, దానికి చూస్తూ ఉన్నారు. సో రీసెంట్గా మనం చూసాం, హద్దు మీరితే కఠిన చర్యలు ఉంటాయి, దయచేసి ప్రభుత్వ నిర్ణయాలని, విధానాలని ఎవరు కూడా విమర్శించొద్దు అని చెప్పి నిర్ణయం చెప్పారంటే సొంత పార్టీ నాయకులను విమర్శించొద్దు, దాంతోపాటుగా మిత్రపక్షాలు టీడీపీ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీల నాయకుల్ని తక్కువ చేసి చూడవద్దు అని చెప్పారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత జాగ్రత్త పడుతూ ఉన్నారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, నాకు తెలిసి వేరే నాయకులు ఎవరు కూడా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్ల క్యాడర్కి కానీ లేకపోతే నాయకులకు కానీ. పవన్ కళ్యాణ్ ఏదో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏంటి ఆ వ్యూహం? ఎందుకు అంత జాగ్రత్త పడుతూ ఉన్నారు? శాంతి ప్రసాద్ గారు. రవిశేఖర్ గారు నాకు కొద్దిగా మాటలు, కానీ మీరు చెప్పిన మాట యొక్క అర్థం సారాంశం అర్థం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల్ని హెచ్చరించలేదు, తీవ్రంగా మండలం చేయలేదు. మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి జరగాల్సింది ఒక ఎత్తు. వినపడుతుందండి? మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగాల్సింది మరొక ఎత్తు. నిర్దేశం గా కనబడుతున్నది. క్షేత్ర స్థాయిలో ఉన్న జనసేన నాయకులకు చేసుకున్నట్టుగా కనబడుతుంది. అది తీసుకోవడం కన్నా పార్టీ నిర్మాణం మీద ఇక నుంచి భవిష్యత్తులో మనం చేయాల్సిన పనులు. ఇందాక మనము ప్రతిపక్షంలో ఉన్నాము, అధికారాన్ని మనం చూడలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మనము ఇంకా ప్రతిపక్షం ఉన్నట్లు సమంజసంగా మనం అధికారంలో బాధ్యత పెరగాలి. అది క్షేత్రస్థాయి నుంచి కూడా పై స్థాయి అందరికీ ఆ బాధ్యత ఉండాలి. మనలో చెప్పుకుంటూ వచ్చి పై స్థాయిలో మేము బాధ్యతను అక్రమంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. తాను ఉదాహరణగా బాధ్యతను స్వీకరించి మంత్రిగా రకంగా కార్యాచరణ చూపిస్తున్నాడు. క్లారిటీ లేదు, ఒకసారి చూడండి. హలో సార్, మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. రీకనెక్ట్ అవ్వండి సార్. ఈ లోపల నాకు తోచింది నేను చెప్తాను. సో పవన్ కళ్యాణ్కి చాలా ఈ లోపల రీకనెక్ట్ అవ్వండి, మా వాళ్ళు రీకనెక్ట్ చేస్తున్నారు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. శాంతిప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు అంత స్ట్రాంగ్ కాదు అని చెప్పి. నాకు గతంలో అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెళ్ళాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చెప్పు తీసి మరీ పవన్ కళ్యాణ్ ఒక టైంలో వార్నింగ్ ఇచ్చారు కదా, ఆ స్థాయిలో వార్నింగ్ కాదు. కానీ ఈ వార్నింగ్లో ఆవేదన కనిపించింది. ఎందుకు ఇంత కష్టపడి 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 2కు 2 ఎంపీ స్థానాల్ని మనం గెలుచుకున్నాం. అంబానీ ఇంట పెళ్లికి వెళ్తే కూడా అక్కడ హేమాహేమీలైన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అడిగారట. 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఎవరికీ సాధ్యం కాలేదు, మీరు చరిత్రను తిరగరాశారు, మీ వ్యూహం ఏంటి అంటే ఒక చిన్న చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి. ఆ వ్యూహం ఆయనకే తెలుసు, షణ్ముఖ వ్యూహం. సో అంత ఘన విజయం సాధించిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన జనసేనలో అంతర్గత వ్యవహారాలు అంటే ఆధిపత్య పోరు అంటే నియోజకవర్గాల్లో అంటే విత్ ఇన్ ద పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలా నియోజకవర్గాల్లో జనసేన అండ్ టీడీపీ నాయకుల మధ్య కాస్త అభిప్రాయ భేదాలు ఇప్పటికే ఉన్నాయి. అటువంటి అభిప్రాయ భేదాలు ఉండవద్దనే మిత్రపక్షాలని విమర్శించవద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే చెబుతూ ఉన్నారు. కానీ విత్ ఇన్ ద పార్టీ అంటే నాయకుల మధ్యే ఈ ఆధిపత్య పోరు, ఇది స్టార్టింగ్లో కంట్రోల్ చేయకపోతే అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా ఓపెన్గా తన క్యాడర్కి వార్నింగో వాటెవర్ ఏదో ఒకటి ఆదేశము జారీ చేసిన పరిస్థితి. దీని మీదే చర్చ జరుగుతోంది. ఎందుకు అంత సీరియస్గా కంట్రోల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తులో జరగబోయే అనర్థాలని ఏమి ముందుగా ఊహించి అలాంటివి జరగకూడదని చెప్పి ఎందుకు జాగ్రత్త పడుతూ ఉన్నారు అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. శాంతిప్రసాద్ గారు మళ్ళీ మనతో కనెక్ట్ అయ్యారు. శాంతిప్రసాద్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇందాక చెప్పినట్టుగా అది దిశానిర్దేశం మాత్రమే తప్ప హెచ్చరికలు కాదు, ఇతరత్ర వ్యవహారం కాదు. ఇక్కడ ఏంటంటే ఈ రోజు మేము అధికారం ఉన్నాం కాబట్టి మేము చాలా బాధ్యతతో కూడిన విధంగా మేము ప్రవర్తించాలి కార్యకర్తలు. ఇది క్షేత్ర స్థాయిలో కూడా పై స్థాయిలో ఉన్న అంత సహాయము సహకారము ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కింద స్థాయిలో కూడా కనపడాలి. కనపడినప్పుడే ఈ కూటమి సక్సెస్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులు రాష్ట్ర ప్రజలందరికీ చేరువవుతాయి. రాష్ట్ర ప్రజలకు వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి కూడాను సహకారం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మా జన సైనికులకి నిన్న ఎన్నికల నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకుల వరకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారుగా మనం భావించాలి. అంతేగాని ఎవరిని హెచ్చరిస్తున్నాడు మీరు గ్రూపులు అయిపోయి అంటున్నారు. అయితే ఇక్కడ చిన్న విషయం అంటే ఒకటి బట్టి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల సమయంలో మటుకి ఏ ఒక్కరు కూడా జన సైనికుడు కానీ అటు తెలుగుదేశం క్యాడర్ కానీ బీజేపీలో ఉన్న క్యాడర్ కానీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా శతభిషలకు పోకుండా కూటమి నాయకులు చెప్పిన విధానంలోనే ఐక్యగళంతో ఏకపక్షంతో ఉమ్మడిగా కదిలి ఈ విజయాన్ని సాధించుకున్నారండి. కాబట్టి అదే పట్టుదల, అదే యొక్క కార్యాచరణ, అదే దక్షత ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగాలి. ఇక్కడ ఏమైందంటే కొంత అధికారం వచ్చిన తర్వాత కొంత కార్యకర్తల్లో కొంతమంది వీరాభిమానులు ఉంటారు, కొంత అతివాద భావాలను వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంత క్షేత్రస్థాయిలో రెచ్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి కొంత గందరగోళాన్ని ఏర్పాటు చేస్తాయి అక్కడ క్షేత్రస్థాయిలో కానీ సామాన్య ప్రజల్లో కానీ తటస్థ ప్రజల్లో కానీ. రెండోది ఏంటంటే అది ఈ మా వ్యతిరేక పక్షానికి ఒక అంది వచ్చిన అవకాశం అవుతుంది. వ్యతిరేక పక్షానికి మాత్రమే కాదు, వ్యతిరేక పక్షానికి